హలో ఫ్రెండ్స్, నేను మీ పార్థు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక అందమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను. వెళ్ళేదారి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అక్కడ కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాల ముందు ఆ ఇబ్బంది అసలు ఇబ్బందే అనిపించదు. చూశాక అరే, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాం అనిపిస్తుంది. అదేనండి మలై కొండ. అందులో ఆ పరమేశ్వరుడు అందమైన లింగ రూపంలో ఈ కొండపైన కొలువై ఉన్నాడు. ఎలా వెళ్ళాలంటే, మదనపల్లి నుండి బెంగళూరు వెళ్ళే దారిలో చిప్పిలి దాటి కొంత దూరం వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అలా కిలోమీటర్ దూరం వెళ్తే అదిగో దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే మలై కొండ. కొంత దూరం వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మలుపులో ఇలా కనిపిస్తుంది. ఇంకొంత దూరం వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళాలి. కొండ దగ్గర అవుతున్న కొద్దీ అలా అంత ఎత్తున నిలబడి మనల్ని ఆహ్వానిస్తుంది. ఇది మదనపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి 2 వీలర్లో కానీ కార్లలో కానీ రావచ్చు. బస్ సౌకర్యం లేదండి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ కన్నుల పండుగగా ఉంటుంది. విశేషంగా భక్తులు ఉంటారు. వచ్చేసామండి. పదండి మెట్లెక్కుదాం. ఇక్కడి నుంచి చూస్తుంటే మదనపల్లితో సహా పరిసర ప్రాంతాలన్నీ ఎంతో అందంగా కనిపిస్తాయి. మనకు ప్రకృతి రమణీయత 4Kలో షూట్ చేసిన 8Kలో చూసినంత సంబరాన్ని ఇస్తుంది. ఇక్కడి నుంచి ఈ బండపై నిల్చుని చుట్టూ చూడటం ఎంత బాగుంటుందో, అలా చూస్తూ ఉండిపోతాం. అప్పుడే సగం దూరం వచ్చేసాం. ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు వెళ్ళాం. భుజాన మరో బండను మోస్తూ నాకన్నా బాహుబలి లేరని ఎంత ఠీవిగా నిలబడంతో చూడండి ఈ బండరాజు. అదిగో వచ్చేసాం. మండపం కనిపిస్తుంది. లోపలికి వెళ్దాం. ఇదేనండి మలై కొండ పరమశివుని గుడి. స్వామిని చూసే ముందు ఈ మారేడు చెట్టును ఒకసారి చూద్దాం. మారేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు. చూస్తుంటే పాటొస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు కదా గీతలో. భక్తితో ఆకులు సమర్పించిన స్వీకరిస్తాడు. గుడి చిన్నగా ఉందనో, చూడటానికి పెద్దగా ఏం లేదనో అనిపిస్తే లోపల శివుని చూస్తే అన్నీ మర్చిపోయి చూస్తూ ఉండిపోతుంది. అంత బాగుంటాడు.
దర్శనం చేసుకుందాం పదండి. నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే. దర్శనమైంది కదా, ఇంకా కోనేరు చూద్దాం పదండి. ఈ కోనేరుకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇంత ఎత్తున్న కొండపైన ఈ కోనేరు 5 అడుగుల లోతుంటుంది. కావాలంటే మనం దారంతో కొలిచి చూసుకోవచ్చు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తిన నీ సేవకు అన్నట్టు స్వామిని అభిషేకించడానికి ఈ కొండపైన ఇంత దగ్గరగా ఉందేమో గంగాదేవి. ఇక్కడ ఒక ప్రమాదకరమైన కొండ అంచు ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వామిని ఇంకొకసారి చూసి పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించుకొని కొండ దిగుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.